చలికాలంలో వర్షాలు పడితే ఎలా ఉంటాయో హైదరాబాద్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అసలు ఎండన్నది కనిపించట్లేదు. అప్పుడప్పుడు పొడిపొడిగా అవుతోంది, కానీ చలి మాత్రం చంపేస్తోంది. అందుకే ఈ బ్లాక్ టీ అనమాట. అయితే రోజు నేను బ్లాక్ టీ తాగుతాను అనుకోండి. ఒక్కొక్కసారి అల్లం, ఒక్కొక్కసారి దాల్చిన చెక్క. ఈరోజు దాల్చిన చెక్క వేసి పెట్టుకున్నాను. ఎందుకో చూస్తుంటే ఈ ముసుళ్ళు ఆగేటట్లేదండి. వినాయక చవితి వరకు ఇలాగే కంటిన్యూ అవుతాయి. నా అనుమానం ఏంటంటే దసరాల వరకు కూడా ఇలాగే ఉంటుందేమో వ్యవహారం అనిపిస్తోంది. ఈ 2 కొబ్బరి చిప్పలు అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేశాను. నిజానికి నాకు ఆకలి లేదు తెలుసా. అసలు తోచక, వర్షంలో ఏ పని చెయ్యాలనిపించక, బయటికి వెళ్లే పనున్నా వెళ్ళలేక ఈరోజు డిన్నర్కి చేసుకున్నానమాట. ఏంటంటే ఇవి కొబ్బరి గారెలు. ఇలా గ్రైండ్ చేసుకున్నామా. ఇప్పుడు ఈ గ్లాసు నిండా బియ్యం పిండి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ గ్లాస్ అనుకోండి. ఈ బియ్యం పిండి ఇలాగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక దళసరి పాత్రలో కొంచెం నూనె వేసి ముందుగా జీలకర్ర, ఇంగువ, మినపప్పు పోపు వేసుకోవాలి. కావాలంటే ఒక్క ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. పూర్వం వాళ్ళైతే వేసేవారనమాట. ఇదివరకైతే అల్లం పచ్చిమిర్చి వేయడం తెలీదు, కానీ నేను వేశాను. ఎండుమిరపకాయ వేయలేదు. మినపప్పు దోరగా వేగిన తర్వాత ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కదా, 1 పావు నీళ్లు పోసుకున్నాను. కొబ్బరిలో కూడా తడి ఉంటుంది, దానికి దీనికి సెట్ అయిపోతుంది అనమాట. ఆ నీళ్లు బాగా మరుగుతుండగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేశాను. అదంతా ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇప్పుడు బియ్యం పిండి కూడా పోసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా అదంతా దగ్గర పడే వరకు తిప్పుకోవాలి. మనం చేత్తో తీస్తే చిన్న ఉండలా రావాలన్నమాట. చాలకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. ఇదంతా బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న గారెల్లా తట్టుకొని నూనెలో వేయించుకోవాలి. అయితే వీటికి దాహం చాలా ఎక్కువండి. మనం వేసవికాలంలో ఎలా నీళ్లు తాగుతామో లెక్కజమ లేకుండా ఇవి నూనెలా తాగుతాయి. కొబ్బరి బూరెలు చేస్తారు కదా, అలాగే ఇవి కొబ్బరి గారెలు అనమాట. నూనె నల్లగా ఉందనుకుంటున్నారా? కాదండి, ఇది మూకుడు మహత్యం. మొన్న ఒకరోజు గులాబ్ జామ్ చేసినప్పుడు మూకుడు పెట్టేసి మర్చిపోయాను నూనె పోయకుండా. అది అలా మాడింది. అయితే ఈ గారెలకి చట్నీ ఏం అవసరం లేదు, ఇలా కమ్మగానే బాగుంటాయి. ఇష్టపడితే అల్లం చట్నీ కానీ గ్రీన్ చట్నీతో కానీ ట్రై చేయొచ్చు. ఇదండి ఈరోజు నాకు తోచక చేసుకున్న వంట అనమాట. ఒక మంచి గిఫ్ట్ కూడా దొరికిందండి. ఏంటంటారా? చేతి మీదకి నూనె తుళ్ళింది టప్పుమని. చూసారా? అంతే, అవుతూ ఉంటాయి అలాగా. అందరికీ శుభరాత్రి.